హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇలా వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వీటిని యూస్ చేసి బ్లౌజ్కి హ్యాంగింగ్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీకు బయట కొనుక్కోవచ్చు కదా నా ఆలోచన రావచ్చు. బయట నేను వెళ్ళి అడిగానండి, హెవీగా హ్యాంగింగ్స్ కావాలి అని అంటే 100 రూపాయల వరకు చెప్తున్నారు. సో నేను ఎందుకు అంటే పిల్లలకి వేయడానికి అనమాట, మనం ఇంట్లోనే ఇలా రెడీ చేసుకుందామని ఆలోచించి చేశాను. సో మీకు యూజ్ అయితే తప్పకుండా ట్రై చేయండి. ముందుగా బాటిల్ని ఇలా కట్ చేసుకొని ఈ బాటిల్కి వచ్చి మనకి రౌండ్గా ఉన్న అవే తీసుకోవాలి. కొన్ని బాటిల్స్కి డిజైన్స్ లాగా ఇస్తారు, రౌండ్ షేప్ అయితే రాదు. సో డిజైన్స్ ఉన్నప్పుడు ఆ డిజైన్ మీకు నచ్చితే దాన్నైనా కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ బ్లౌజ్కి ప్యారెట్స్, నా బ్లౌజ్కి ప్యారెట్ అలాగే హార్ట్ షేప్స్ ఉన్నాయన్నమాట. దానికి యూస్ఫుల్, దానికి మ్యాచింగ్గా నేను ఇక్కడ ఇది రెడీ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇలా రౌండ్స్ 2 కట్ చేసుకోండి. చుట్టూ ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కూడా నీట్గా షార్ప్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. తర్వాత ఐరన్ బాక్స్కి జస్ట్ మనం అలా హీట్ చేసుకుంటే కార్నర్స్ అంతా షార్ప్గా లేకుండా మంచి ఫినిషింగ్ వస్తుంది, మీకు తెలుసు కదా. సో ఇప్పుడు ఇక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫస్ట్ మధ్యలో ప్రెస్ చేసుకొని తర్వాత ఎగ్జాక్ట్లీ కింద కూడా జస్ట్ అలా ప్రెస్ చేస్తే మనకు ఒక మంచి హార్ట్ షేప్ అయితే వచ్చింది, చూసారు కదా ఇలా. సో మీకు ఇలా ఇప్పుడు ఇలా కనిపించిన మనం రెడీ చేసేటప్పటికి ప్రాపర్గా సెట్ అయిపోతుంది. అది ఎలాగో కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇలా 2 తయారు చేసుకున్న తర్వాత మీరు ఇదే విధంగా జస్ట్ హ్యాంగింగ్స్ అంటే ఇయర్ రింగ్స్ కూడా రెడీ చేసుకోవచ్చు. జ్యువెలరీ కూడా మీరు ఇలాగే కూడా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను వచ్చి సిల్క్ థ్రెడ్ తీసుకోవచ్చండి. సిల్క్ థ్రెడ్ లేని వాళ్ళు ఏంటంటే మనకి ఇచ్చుదారం దొరుకుతుంటుంది బయట, డోలా థ్రెడ్ అని. సో అదైనా తీసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం చుట్టేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే ఫస్ట్ ప్రెస్ చేస్తున్నామో అక్కడ ఇలా సూది దారంతో, బాటిలే కదండి, ప్లాస్టిక్ కదా, సో ఈజీగా మనకైతే ఇది సూది దారంతో కుట్టుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకొని ఇలా బాగా చుట్టుకోండి. ఫస్ట్ ఒకసారి కుట్టుకున్న తర్వాత ఇలా దారంని బాగా చుట్టుకోవాలి. 100 రూపాయలు పెట్టి తెచ్చుకోవడం చాలా ఈజీ అయిన పనే అవ్వచ్చు, కానీ ఏదైనా మనం మన చేతితో తయారు చేసుకున్నంత హ్యాపీనెస్ అయితే ఇంకొకటి ఉండదన్నమాట నా విషయానికి వస్తే. సో మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. ఒకరు ఇద్దరు అంటూ ఉంటారు, ఇంత కష్టపడి ఎందుకక్క తయారు చేసుకోవడం, కొనుక్కోవడం బెటర్ కదా అని. దాన్ని కష్టం అనరు, ఇష్టంగా తయారు చేసుకోవడం అని అంటారు నా దృష్టిలో మాత్రము. సో ఇప్పుడు ఇలా కొన్ని పూసలను అయితే వేసుకోవాలి. ఈ పూసల్ని మనం వర్క్ వేసుకుంటాం కదా, అక్కడ వెళ్ళి వాళ్ళని కొన్ని పూసలు మాకు ఇవ్వండి అంటే మనకి ఎన్ని కావాలో అన్ని అడిగితే ఇస్తారనమాట. సో ఇక్కడ నేను ఒక 6 పూసలు ఇవ్వండి నాకు చాలు అని చెప్పి తీసుకున్నాను. నాకు రెండిటికి 3, 6 సరిపోయింది. సో 6 పూసలు ఇవ్వండి నాకు, ఇలా హ్యాంగింగ్ కావాలంటే ఇచ్చారు. మనం ఒకటి 5, 6 వరకు అయితే వాళ్ళు ఇచ్చేస్తారనమాట. అలా ఏమి వాటి కోసం మనీ తీసుకోవడం అలా ఏం చేయరు. సో ఇలా పైన కింద వేసుకున్నాను. తర్వాత బ్లౌజ్ హ్యాంగింగ్ ఏదైతే ఉందో దానికి ఒక రింగ్ యాడ్ చేసుకొని ఇలా సూది దారంతో మనం ఈ రింగ్కి బాగా దగ్గరకు వచ్చేలాగా ముడి వేసేసుకోవాలన్నమాట. బాగా మనం ముడి కుట్టు అంటాం కదా, ఆ ముడి కుట్టుని బాగా ఒక 5, 6 కుట్లు వేసేసుకున్నారంటే చక్కగా నీట్ ఫినిషింగ్ అయిపోతుంది. అలా ఉండిపోతుంది అనమాట. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో అండి హ్యాంగింగ్స్. వేసుకున్నప్పుడు అయితే చాలా బాగున్నాయి బ్లౌజ్కి. చూసారా ఎలా ఉంది, మీకు నచ్చిందా? అయితే లేట్ చేయకుండా ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మీకు ఇంకా ఏమన్నా ఐడియాస్ ఉంటే నాతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను, వెంటనే ఫాలో అవ్వండి. రేపు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు రాబోతున్నాను. మరి మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.